డాక్టర్ నీలం రమణారెడ్డి గారి గురించి తెలుసుకున్నాము. ఆయన భారతదేశంలో ఉన్న ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్స్లో ఒకరు. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. మనం దాన్ని గర్వంగా ఫీల్ కావచ్చు. ఇప్పుడు మనము రమణారెడ్డి గారి గురించి తెలుసుకోవాలంటే ముందు ఆయన ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చూద్దాం. ఆయన మెడిసిన్ చేసి తర్వాత స్పెషలైజేషన్ చేశారు, ఆర్థో సర్జన్. ఇప్పుడైతే కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఇంటర్వ్యూస్ చాలా టీవీ ఛానల్స్లో ఆల్రెడీ ప్రసారమైనవి. కానీ అందులో కేవలం జాయింట్ రీప్లేస్మెంట్ గురించే ఎక్కువగా సమాచారం ఉంది. అందుకోసం మేము కొన్ని మిగతా సమస్యల గురించి తెలుసుకోవాలంటే, వాటి గురించి వివరణ కావాలంటే వ్యూయర్స్కి అందుబాటులో లేవు. అందుకోసం చిన్న చిన్న సమస్యల నుంచి మొదలు పెట్టుకొని రీప్లేస్మెంట్ వరకు చిన్న చిన్న ప్రశ్నలు వేసేయాలని, చిన్నపాటి ఇంటర్వ్యూ చేయాలని ఇది ఒక కార్యక్రమం చేపట్టాను. డాక్టర్ రమణారెడ్డి గారు, ఈరోజు మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న విషయాల గురించి వివరణ అడుగుతాను. దయచేసి దాని గురించి, సమస్యల గురించి చెప్పగలరా మా వ్యూయర్స్ కోసం? మీరు ఫస్ట్ క్వశ్చన్ నాది, నాకు కొన్ని చిన్న కుతూహలం ఉంది. నాకు మీ నాన్నగారు సర్జన్ అని తెలుసు, మీరు డాక్టర్ అయ్యారు. ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే డాక్టర్ కోర్సే మీరు చదవాలనుకున్నారా? ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్? అంటే ఇనిషియలీ నాకు ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి నాన్న క్లినిక్ పోయేది అంత అలవాటు ఉండే. అసలుకి ముందు నుంచి అయితే నాకు మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. బికాస్ చిన్నప్పటి నుంచి 6, 7 స్టాండర్డ్ నుంచి కానీ హాస్పిటల్లో నాకు హాలిడేస్కి వచ్చినప్పుడు పోయేది. మెడిసిన్ కొంత ఇంట్రెస్ట్ ఉంది. నాన్న ఉండాలని చెప్పి ఖచ్చితంగా చేయట్లేదు, ఇంట్రెస్ట్ ఉండే. దాని తర్వాత నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత జనరల్ సర్జరీ చేయాలా, ఏం చేయాలా నాకు అప్పుడు అంత ఐడియా లేదు. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసింటే నాన్న అడిగితే ఇస్ ఇస్ బెటర్ టు డూ ఆర్థోపెడిక్స్ అని. సో అందుకే ఆర్థోపెడిక్స్ జాయిన్ అయినా. బట్ ఇనిషియలీ అయితే నేను సర్జన్ అయ్యేదాం అనుకోండి. బట్ ఈజ్ బెటర్ టు డూ ఆర్థోపెడిక్స్ అని జాయిన్ ఆర్థోపెడిక్స్. అండ్ ఐ థింక్ ద డిసిషన్ హస్ బీన్ గుడ్. మీరు పొద్దున్న నుండి సాయంకాలం వరకు ఇంత హెక్టిక్ గా ఉంటుంది. ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం ఎంతమంది పేషెంట్స్ వస్తుంటారని. ముఖంలో చిరునవ్వు చెరగదు, విసుగు కనిపించదు. ఎక్కడుంది ఆ మెస్మరిజం? నాకు అర్థం కావట్లేదు. అదేం లేదు. వాట్ ఇస్ దట్ ఇరిటేటెడ్ అబౌట్ ఏముంది దాంట్లో? రొటీన్ వర్క్ వీఆర్ డూయింగ్ ఇట్. పేషెంట్స్ ఆల్సో అండర్స్టాండింగ్ చాలా మటుకు. దెన్ నో, ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. మీ హోమ్ టౌన్ ఏదండి? మాది అనంతపురం అండి. యాక్చువల్లీ నేను పుట్టినదంతా హైదరాబాద్లోనే. బట్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ అనంతపురం నుంచి వచ్చినారు. అండ్ ఆల్సో నేను శ్రీవారి స్కూల్లో కానీ హాలిడేస్ అంతా అనంతపురంకే పోయేది. మీ లైఫ్లో క్యారెక్టర్ వైజ్ కానీ ఇంకేదైనా కానీ వ్యక్తిగతంగా కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? సర్టన్లీ అంటే క్యారెక్టర్ వైజ్ అంటే నేను చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఎక్కువ ఉండేది గ్రాండ్ ఫాదర్తోనే, సంజయ్ రెడ్డి గారితోనే ఉండేది. అంటే పుట్టినప్పటి నుంచి టిల్ హిస్ డెత్ ఆల్సో. నేను మెడిసిన్ ఆల్సో చేసినప్పుడు బెంగళూరులో దాంతోనే ఉన్నాను. సో సర్టన్లీ నా హోల్ పర్సనాలిటీ ఏది ఉన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ థింక్ దాంతోనే మోడల్ అయింది. అండ్ దాన్ని చూసి నేను చాలా మటుకు చాలా విషయాలు నేర్చుకున్నాను అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్, హౌ టు డీల్ విత్ పీపుల్ అంతా. కానీ అండ్ చిన్నప్పటి నుంచి నేను రెగ్యులర్గా ఏదైనా మాట్లాడినా కానీ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్ టు మీ. సో ఐ థింక్ దట్స్ మేజర్ ఇంపాక్ట్ నా లైఫ్లో. ఆయన ఫేమస్ పొలిటీషియన్ కదా, మీరేమో కంప్లీట్ గా ఇట్ సైడ్ డాక్టర్ వైఫ్ కంటే మెడిసిన్ వైపు వచ్చేసారు. ఫ్యూచర్ లో ఏమైనా పొలిటీషియన్ కావాలనుకుంటున్నారా? అట్లేం ఐడియా లేదు. సర్టన్లీ నో. అది కష్టమైంది. ప్రెసెంట్ ఎవరిని అడిగినా కానీ పాలిటిక్స్ గురించి ప్రెసెంట్ జనరేషన్ మనం సూట్ కాము అంటారు. సో మనం ఉండే దాంట్లో దాని గురించి ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, ఐడియాస్ అని లేవు పాలిటిక్స్ చేయాలని. ఐ థింక్ మెడిసిన్ ప్రొఫెషన్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. విల్ కంటిన్యూ విత్ దిస్ అంతే. ఓకే, సరే. మరి అసలు విషయంలోకి వస్తాను. చిన్న చిన్న సమస్యల గురించి కొన్ని నా వ్యూయర్స్ కోసము అంత వివరణ కనిపించిన విషయాల గురించి అడుగుతాను. చిన్నపిల్లలు 4 to 5 years మధ్య నుంచి వాళ్ళు పెరిగే వరకు, అంటే టీన్స్లోకి వచ్చే వరకు చాలా మంది పిల్లలు కాళ్ళ నొప్పులను కంప్లైంట్ ఇవ్వడం నేను చూసాను. పర్సనల్గా మా కిడ్స్ కానివ్వండి, స్నేహితుల పిల్లలు కానివ్వండి, జనరల్గా కూడా పిల్లలు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం సమస్య వచ్చినప్పుడు. వాళ్ళేమో గ్రోయింగ్ పెయిన్స్ అంటున్నారు. అంటే వాట్ ఆర్ ది గ్రోయింగ్ పెయిన్స్ అంటే ఏంటి, అసలు ఎందువల్ల వస్తాయి అంటారు? వాటిని తగ్గించడానికి ఏమి మార్గం చెప్పట్లేదు. నార్మల్గా ఏమైందంటే చిల్డ్రన్ వరకు ఉన్నప్పుడు గ్రోత్ అయ్యేటప్పుడు ద బోన్ గ్రోత్ అండ్ ద మసిల్ గ్రోత్ రెండు సేమ్ పేస్లో పోవు. బోన్ గ్రోత్ అండ్ మసిల్ గ్రోత్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎక్కువ వాడేటప్పుడు కానీ ద మసిల్స్ గెట్ టైర్డ్. సో దట్స్ వాట్ వి కాల్ గ్రోయింగ్ పెయిన్స్. విటమిన్ డి ఏమైనా తక్కువ ఉంటే ఇట్లా నొప్పులు లాంగ్ టర్మ్ రావచ్చు. కానీ విటమిన్ డి అవన్నీ లెవెల్స్ నార్మల్గా చిల్డ్రన్లో రీజనబుల్గానే ఉంటాయి. బికాజ్ వాళ్ళు బాగానే ఎండలో అన్నీ ఆడేది ఉంటుంది. ఈ నొప్పుల గురించి నాన్ స్పెసిఫిక్ ఉన్నప్పుడు మనం దాని గురించి పట్టించుకుంటుంది లేదు. యూజువలీ విత్ ద గ్రోత్ ఏరియా ఫ్యూజ్ అయింటారు. అంటే ఇప్పుడు
ఈచ్ గ్రోయింగ్ బోన్కి గ్రోయింగ్ ఏరియా ఉంటుంది. అది యూజువలీ నార్మల్ ఏజ్ అరౌండ్ 14 to 16 yearsలో అది ఫిక్స్ అయిపోతుంది. అది ఫిక్స్ అయిన తర్వాత ఈ పెయిన్స్ చాలా మటుకు తగ్గుతాయి. సో గ్రోయింగ్ పెయిన్స్ అనేది వెరీ నాన్ స్పెసిఫిక్ టర్మ్. దాంట్లో ఏం పెద్ద ఫాల్ట్ ఉండదు, దాంట్లో పెథాలజీ కానీ ఏమి ఉండదు. రెగ్యులర్ చిల్డ్రన్ రెగ్యులర్ మిల్క్ డైట్, డైరీ ప్రొడక్ట్స్ అన్ని తీసుకునేటప్పుడు దీనికి స్పెసిఫిక్గా దీనికి మందులు అనేవి ఉండవు. అండ్ నార్మల్గా చిల్డ్రన్కి ఏమైతే ఈ గ్రోయింగ్ పెయిన్స్ ఎప్పుడు డెబిలిటీ ఉంటుంది. అంటే సివియర్ పెయిన్ ఉండి స్కూల్ ఎగరగొట్టేది, స్కూల్ అవాయిడ్ చేసేది అట్లాంటివి ఉండవు. నాన్ స్పెసిఫిక్ ఎప్పుడైనా ఎక్కువ పెయిన్ ఉంటే కొంచెం ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. ఏమైనా చాలా ఎక్కువ ఉంటే క్రోసిన్ టాబ్లెట్ ఏమైనా వాడచ్చు. నార్మల్గా అయితే గ్రోయింగ్ అయ్యే కొద్దీ తగ్గిపోతాయి. థ్యాంక్స్ అండి. అండ్ తర్వాత ఇప్పుడు యంగ్స్టర్స్లో అంటే 20 years నుంచి 27-30 years మధ్యలో నడుము నొప్పి అని, మెడ నొప్పి అని కంప్లైంట్స్ చాలా వింటున్నాం. యాక్చువల్గా అయితే 40+లో వినేవాడు ఇంతకు ముందు అంతా. ఇప్పుడు దేనివల్ల వీళ్ళు కంప్లైంట్స్ వస్తున్నాయంటారు? అంటే లైఫ్ స్టైల్ మారడం వలన, లేకపోతే వాళ్ళు తీసుకునే ఆహారం వలన, దేనివల్ల వస్తున్నాయి? మెడ నొప్పి, నడుము నొప్పి, పోస్టర్స్ వలన, వేసుకునే చెప్పుల వలన, దేనివల్ల అంటారండి? ఇప్పుడు మీకు వచ్చే నార్మల్ గా నేను బ్యాక్ పెయిన్ మీరు 25-30 years అన్నారు. అట్లా కాదు, చాలా మంది పేషెంట్స్ చూస్తున్నాం టీనేజర్స్ లోగానే వస్తుంటది. దట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు మనం చూస్తున్న చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిల్డ్రన్ అట్ ద ఏజ్ ఆఫ్ 15-14 ఆర్ సిట్టింగ్ ఇన్ ద సేమ్ చైర్, క్రౌడెడ్ ఎన్వైరన్మెంట్ లో, వన్ చైర్ వితౌట్ ప్రాపర్ బ్యాక్ సపోర్ట్ తో దినమంతా కూర్చుంటున్నారు. ఇలాంటి పొజిషన్స్ కూర్చున్నప్పుడు ఎగ్జామ్స్ ఎక్కువ దగ్గరకు వచ్చే కొద్దీ, స్టడీస్ ఎక్కువ అయ్యే కొద్దీ బ్యాక్, నెక్ పెయిన్, స్ట్రెయిన్స్ అన్ని వస్తుంటాయి. ఎర్లీ డేస్ అట్లీస్ట్ ఒక 20 years బ్యాక్ అయితే ఇంత స్టడీ మీద ఫోకస్ ఉండేది కాదు. చిల్డ్రన్ నార్మల్గా ఒక 8 hours 9 hours కాలేజ్ స్కూల్ అటెండ్ అయ్యి మిగతా టైం గేమ్స్ ఆడేదో ఏదో యాక్టివిటీ ఉండేది. లాస్ట్ 10-15 years మోర్ ఫోకస్ ఆన్ స్టడీస్ అయ్యే కొద్దీ వాళ్ళ బ్యాక్ పోస్చర్, బ్యాక్ పెయిన్స్ అన్ని ఈ ఏజ్ గ్రూప్లో వస్తున్నది. నెక్స్ట్ కమ్స్ మనం అనేది 25-30 years ఏజ్ గ్రూప్. 25-30 years ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళు మోస్ట్లీ లాట్ ఆఫ్ వర్క్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళు డైలీ యాక్టివిటీ ఉండేది ఓన్లీ ఫ్రమ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు చైర్ పైన కూర్చుండేది. ఎప్పుడైనా చైర్ పైన కూర్చొని ల్యాప్టాప్ వాడినా కానీ మెయిన్ స్ట్రెయిన్ మనకు పడేది బ్యాక్ మీద. అండ్ ఆల్సో ల్యాప్టాప్ పోస్టర్, హ్యాండ్ పోస్టర్ సరిగా రాకపోతే నెక్ మీద కానీ స్ట్రెయిన్ పడుతుంది. సో బికాస్ ఆఫ్ కంటిన్యూస్ సిట్టింగ్ అండ్ బ్యాడ్ పోస్చర్ అండ్ నాట్ డూయింగ్ adequate exercise, అండ్ ఆల్సో వాళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు, స్పోర్ట్స్ యాక్టివిటీ ఏమి ఉండదు, వాకింగ్ ఉండదు. సో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, బ్యాక్ పోస్చర్, కంటిన్యూస్ సిట్టింగ్ తోనే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్ అన్ని వచ్చేది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు కూడా ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువసేపు కూర్చోవడం కారణం కావచ్చు. మధ్యలో సజెస్ట్ మధ్యలో లేసి తిరగడం అట్లా ఉంటే మంచిది అంటారా? నార్మల్గా బ్యాక్ పోస్చర్ చూసుకొని చైర్ పోస్చర్, హ్యాండ్ పోస్చర్స్, లెగ్ పోస్చర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అవి చూసుకొని హౌ టు కీప్ ద కంప్యూటర్, హౌ టు యూజ్ ద మౌస్, పోస్చర్ కరెక్షన్స్ చూసుకోవాలి. అవి చేసినా కానీ వీళ్ళు ఎవ్రీ 1 hour చైర్ నుంచి కొంచెం లేసి తిరిగి వాక్ చేసి మళ్ళీ కూర్చోవాలా. బిసైడ్స్ దట్ 8 hours 10 hours కూర్చున్నా కానీ ఈవినింగ్ టైమ్స్ యూ హ్యావ్ టు బీ టు యాక్టివ్ ఫిజికల్ యాక్టివిటీ. బ్రిస్క్ వాకింగ్ ఒక 1/2 hour మినిమం చేయాలా. స్విమ్మింగ్ చేస్తే బాగుంటుంది. స్విమ్మింగ్ లేనప్పుడు బ్యాక్ అండ్ నెక్ ఎక్సర్సైజెస్ మన ఫిజియోథెరపిస్ట్ ఆర్ యోగా ఇన్స్ట్రక్టర్స్ నేర్పిస్తారు. అవి ఖచ్చితంగా చేయాలి. మెయిన్లీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ తోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ వచ్చేది. సెడెంటరీ లైఫ్ స్టైల్, సెడెంటరీ సిట్టింగ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు చాలా మంది వేరే అదర్ ప్రొఫెషన్స్ చూస్తున్నారు. లుకింగ్ ఎట్ అడ్వకేట్స్, లుకింగ్ ఎట్ ఇంజనీర్స్, వేరే దే ఆర్ ఆల్రెడీ మూవింగ్ అరౌండ్ ఉంటుంది, నాట్ బి సిట్టింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్. సో ఈ సాఫ్ట్వేర్ అండ్ అదర్ డెస్క్ జాబ్స్ ఉండే ప్రాబ్లమ్స్ తోనే ఏంటంటే వీఆర్ సిట్టింగ్ ఇన్ ద సేమ్ పొజిషన్. మన పొజిషన్ బ్యాడ్ ఉన్నప్పుడు కానీ బ్యాక్ మీద స్ట్రెయిన్ ఎక్కువ, డిస్క్ మీద ప్రెషర్ ఎక్కువ పడి బ్యాక్ పెయిన్స్ అన్ని వస్తాయి. సర్వికల్ స్పాండిలైటిస్ అంటే ఏంటండి సమస్య? చాలా మందిలో వింటున్నాను ఇప్పుడు. సర్వైకల్ స్పాండిలైటిస్ ఆర్ లంబార్ స్పాండిలైటిస్ అంటే లంబార్ అంటే లోవర్ బ్యాక్ లో వచ్చేది, సర్వైకల్ అంటే నెక్ రీజన్ లో వచ్చేది. నార్మల్ గా స్పాండిలైటిస్ యాజ్ అ ప్రాబ్లమ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40. అరుగుదల, వేర్ అండ్ టైర్ ఉండే కొద్ది బోన్స్, లిగమెంట్స్ అరౌండ్ ద నెక్ అండ్ ద బ్యాక్ కొంచెం వేర్ అండ్ టైర్ వచ్చి బికాస్ ఆఫ్ రాంగ్ పోస్చర్ ఉంటుంది నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ రావచ్చు. This is a very very common symptom and around 60% of people are affected sometime during their course. So such a common symptom అంటే దానికి స్పెసిఫిక్గా మనం వేరే టెస్ట్ ఒకటి ఎక్స్రే ఒకటి తీపిస్తాము, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చెప్తాము, లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము. బట్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ నెక్ పోస్చర్. మనం పిల్లో 2 pillows వాడినప్పుడు నెక్ పెయిన్ ఎక్కువ రావచ్చు. ఏదైనా యాక్టివిటీ కంటిన్యూస్గా నెక్ కిందకి బెండ్ చేసి వర్క్ చేసినప్పుడు కానీ నెక్ పెయిన్ రావచ్చు. సో పోస్చర్ నెక్ మెయింటైన్ చేసి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మటుకు సర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలోటిక్ సిమ్టమ్స్ ఆల్సో నడుమునప్పుడు మనం నివారించుకోవచ్చు. దీనికి స్పెసిఫిక్గా మెడికల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు.
Medicines are only temporary to control the pain and to relieve muscle spasm. Muscles tighten and muscles relax చేసేకి and posture advice నేర్పిస్తాం. The rest of the management is only with physiotherapy. ఇప్పుడు స్లిప్ డిస్క్ అంటారు, లుంబర్ వర్టిబ్రే పెరిగినాయి అంటారు, వాటికి నివారణ ఎలా అంటే? సేమ్ థింగ్ లైక్ లంబార్ స్పాండిలోసిస్ లో మనకి ఏమైతుందంటే బోన్ జరుగుతాయి, డిస్క్స్ లో వాటర్ కంటెంట్ తగ్గిపోయి డిస్క్ డిహైడ్రేట్ అయిపోతాయి. ఆ సేమ్ సిచ్యువేషన్ లోనే ఆ డిస్క్ ఎప్పుడైనా వీక్ ఉన్నప్పుడు పక్కకు జరగవచ్చు, అంటే బయటికి జరుగుతుంది. ఆ బయటికి జరిగినప్పుడు దాన్ని డిస్క్ కొలాప్స్ అంటాం. అది ఏ పొజిషన్ లో వస్తున్నది బట్టి, ఎక్కడ నర్వ్ ప్రెస్ అవుతున్నది బట్టి దాన్ని సయాటికా సింప్టమ్స్ వస్తాయి. సపోజ్ ఆ డిస్క్ బయటికి వచ్చేసి రైట్ లెగ్ ప్రెస్ అయింది అనుకోండి, రైట్ లెగ్ లాగే సింప్టమ్స్ వచ్చి రైట్ సైడ్ సయాటికా వస్తుంది. సో దీస్ కెన్ బి దీనికి మనం ఇనిషియల్ అయితే పేషెంట్ మనం సయాటిక్ సింప్టమ్స్ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ 6 weeks వరకు అయితే బెడ్, ఫిజికల్ థెరపీ, ఎక్సర్సైజెస్, కొంచెం రెస్ట్ అండ్ మెడిసిన్స్ ఇస్తాము. నార్మల్గా 6 weeks తర్వాత సింప్టమ్స్ ఇంప్రూవ్ కాకపోతే నేను అప్పుడు ఎంఆర్ఐ ఒకసారి చేయాలి. ఎంఆర్ఐ చేసిన తర్వాత దెన్ వీ కెన్ టేక్ అ డిసిషన్ వాట్ ఇస్ టు బి డన్. ఆపరేషన్ ఉందా, అది సక్సెస్ఫుల్ గా అంటే రిజల్ట్ సక్సెస్ఫుల్ గా ఉంటుందా? మోస్ట్ కేసెస్ వితౌట్ ఆపరేషన్ తో మేనేజ్ చేయవచ్చు, బట్ అట్లీస్ట్ ఒక 10% కేసెస్ లో అయితే ఆపరేషన్ అవసరం పడుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో కేర్ఫుల్ గా మనం డాక్టర్ ని, న్యూరో స్పెషలిస్ట్, స్పైన్ సర్జన్ ఆర్ న్యూరో సర్జన్ ఎవరైనా సంప్రదించి రొటీన్ గా చేసే వాళ్ళ దగ్గర చేయించుకుంటే రిజల్ట్స్ సర్కిల్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు యాక్చువల్ గా కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గా స్టార్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు కదా, ఈ మోకాళ్ళకు ఆపరేషన్ చేస్తున్నారు మీరు ఎక్కువగా. జాయింట్ రీప్లేస్మెంట్ ఏ భాగాలకు చేస్తారు? మోకాళ్ళు ఒకటేనా, లేకపోతే హిప్ కానీ షోల్డర్ కానీ అట్లా కూడా వస్తాయి? ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ అయితే మనకు ఇంటర్నేషనల్లీ ఎవ్రీ అదర్ జాయింట్ కెన్ బి రీప్లేస్డ్. ఎల్బో కానీ రీప్లేస్మెంట్స్ ఉన్నాయి, రిస్ట్ ఉన్నాయి, యాంకిల్ ఉన్నాయి. బట్ మనం రొటీన్ గా ఇండియాలో చేసేది మెయిన్లీ నీ రీప్లేస్మెంట్స్, కొంతవరకు హిప్ రీప్లేస్మెంట్స్ ఉంటాయి, అండ్ సర్టన్ కేసెస్ లో షోల్డర్ రీప్లేస్మెంట్స్ కానీ చేసుకోవచ్చు. షోల్డర్ రీప్లేస్మెంట్స్ అంటే అవసరం ఉంటే పేషెంట్స్ కి, నార్మల్గా మనకి ఇండియాలో ఏమైతే పేషెంట్స్ నడక, వాకింగ్ అరౌండ్ ఇంపార్టెంట్. దే నాట్ సో బాదర్ అబౌట్ ద షోల్డర్ పెయిన్స్. ఎవరికైనా కీళ్ళవాతం వచ్చి, రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చి షోల్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది కానీ రీప్లేస్ చేయవచ్చు. కానీ 90% సర్జరీస్ ఇన్వాల్వ్ హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్స్. నీ రీప్లేస్మెంట్ ఏ స్టేజ్ లో చేస్తారు? అంటే కొంతమందికి ఫిజియోథెరపీ చెప్తారు, కొంతమందికి ఇంజెక్షన్స్ చెప్తారు, కొంతమందికి మటుకు ఆపరేషన్ కంపల్సరీ అంటాం కదా. ఏ స్టేజ్ కి వచ్చినాక ఆపరేషన్ అవసరం అవుతుంది అంటారు? నీ రీప్లేస్మెంట్ మనం మామూలుగా చేసేది ఫర్ మెయిన్లీ ఆర్థరైటిస్. అది వేరే టేర్ అరిగిపోయినప్పుడు. ఆర్థరైటిస్ కెన్ బి బికాస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్, వయసుతో వచ్చే అరుగుదల, లేకపోతే కీళ్ళవాతం రావచ్చు. డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. అది మనం ఎక్స్రే తీస్తే ఏ పేషెంట్ మనం మోకాళ్ళ నొప్పులు ఉంటే ఎక్స్రే తీయవచ్చు. ఎక్స్రే తీసిన తర్వాత మనం దాన్ని స్టేజింగ్ ఆఫ్ ఆర్థరైటిస్ అని చెప్తామండి. స్టేజ్ 1 to stage 4 ఉంటుంది. అండ్ పేషెంట్ చూసి వాళ్ళకి సిమ్టమ్స్ ఎంత ఉన్నాయో మనం చూసి అప్పుడు సర్జరీ గురించి డిసైడ్ చేసేది. స్టేజ్ 3, stage 4 లేట్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం సర్జరీ గురించి ఆలోచించేది. స్టేజ్ 1, stage 2 ఉన్నప్పుడు మెడిసిన్స్, ఫిజియోథెరపీ, ఇంజెక్షన్స్ అట్లాంటివన్నీ చేస్తాము. ఏ పేషెంట్స్ లో మనకు మోకాళ్ళ నొప్పులు అంత ఎక్కువ ఉండవు, రోజు యాక్టివిటీస్, తిరిగేది, వాకింగ్ అన్ని చేసుకోగలుగుతుంటారు. అలాంటి వాళ్ళకి వీ కెన్ టెల్ దెమ్ టు పోస్ట్పోన్ సర్జరీ ఆల్సో అండ్ పెయిన్ ఎక్కువ వచ్చేద్దాం అనుకో. సో మన డైలీ లైఫ్ స్టైల్ నొప్పులు ఎక్కువ ఉండి మన డైలీ యాక్టివిటీస్, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటుంటే అప్పుడు సర్జరీ చేసుకుంటే బెటర్ ఛాన్స్. బికాస్ రొటీన్ గా పెయిన్ కిల్లర్స్ వాడినా కానీ దానికి మన కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వేరే అదర్ కడుపు మంటలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. రొటీన్ పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాలా. ఎప్పుడన్నా ఎక్కువ నొప్పి ఉంటే పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు. ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపీ చేయిస్తాము, వెంటనే స్టార్ట్ చేయాలా, కొన్ని రోజులు ఆగి స్టార్ట్ చేయాలా? స్టాండర్డ్ అయితే ఫిజియోథెరపీ వి స్టార్ట్ ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ సర్జరీ అండి. మనం అదే రోజే స్టార్ట్ చేస్తాం. సర్జరీ మార్నింగ్ చేస్తాం అనుకోండి, పేషెంట్స్ ఫిజియోథెరపిస్ట్ ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతారు. ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఫర్ ద లెగ్ అవన్నీ చేస్తారు. ఎవరికైనా కొంచెం ప్రాబ్లం ఉంటే మేము నడుస్తామంటే వాళ్ళకి నడిపించేస్తాం ఆఫ్టర్నూన్ లోపల. బట్ యూజువల్లీ ద నెక్స్ట్ డే మార్నింగ్ నడిపిస్తాము. బట్ ఖచ్చితంగా ఎవరైనా నిలబడాలి ఆఫ్టర్ సర్జరీ, ఆఫ్టర్ 4 hours అంటే నిలబడచ్చు. బట్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, చెస్ట్ ఫిజియోథెరపీ, లింబ్ ఫిజియోథెరపీ అన్ని స్టార్ట్ చేస్తాం విత్ 3 to 4 hours ఆఫ్టర్ సర్జరీ. ఓకే, ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేయించుకోవాలి వాళ్ళు, తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు ఎక్సర్సైజులు చేయాలి? ఇట్ డిపెండ్స్ ఆన్ మనకు ఎంత బ్యాడ్ ఉంది వాళ్ళ సిచ్యువేషన్. ఎవరైనా మనం యాక్టివ్ పేషెంట్స్ మనం ఆపరేట్ చేసినాం అనుకోండి, వాళ్ళు ఫిజియోథెరపీస్ ఒక 10 days చేయించుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళ వాటికి చేసుకుంటారు. కొంతమంది చాలా వీక్ ఉంటారు, బోన్స్ వీక్ ఉంటాయి, మసిల్స్ వీక్ ఉంటాయి. వాళ్ళ నీ ఆర్థరైటిస్ తో లాస్ట్ 10 years నుంచి బాధపడే వాళ్ళకి లాస్ట్ 10 years నుంచి యాక్టివిటీ ప్రోగ్రెస్ తక్కువ అయిపోయి చాలా వీక్ అయిపోయాడు. అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ 4 to 6 weeks అయితే ఫిజియోథెరపిస్ట్ పోయి చేపిస్తారు. దాని తర్వాత దెర్ విల్ బి ఎ బెటర్ సిచ్యువేషన్ టు డూ ఇట్ ఫర్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు ఆపరేషన్ అయినాక 1 or 2 years అయిన తర్వాత ఎక్సర్సైజ్ అప్పుడు కూడా చేసుకోవాలి, లైఫ్ లాంగ్ చేయాలి? అట్లే అవసరం. యూ హావ్ టు బి యాక్టివ్.
సర్జరీ చేసినప్పుడు దాని బెనిఫిట్స్ మనకు రావాలంటే వాకింగ్ అవన్నీ మనం రొటీన్గా మనం యాక్టివిటీస్ చేసుకోవాలా. ఫిజికల్ ఎక్సర్సైజ్ యూజువల్లీ 3 to 6 months చేస్తే చాలు. కింద కూర్చునేది అవన్నీ వీలు పడతాయా? కూర్చోవచ్చా వాళ్ళు? అంటే పద్మాసనం వేసుకొని కానీ లేకపోతే ఆ ఫ్లోర్ పైన కూర్చోవడం కానీ అట్లా అంటే రొటీన్ యాక్టివిటీస్ చేసేది స్టూల్ పైన అన్ని చేసుకోవచ్చు. కొన్ని హై ఫ్లెక్షన్ ఇంప్లాంట్స్ వచ్చినాయి, ఫోల్డింగ్ ఎక్కువ చేయవచ్చు. ఇవి కొత్త లాస్ట్ 10 years నుంచి ఉన్నాయి. బట్ ఎనీ స్టడీ మనం చూసినా కానీ ఇప్పుడు ఆల్ దీస్ ఇంప్లాంట్స్ అన్ని ఇంపోర్టెడ్ వస్తాయి. దే ఆల్ హ్యావ్ లాంగ్ టర్మ్ స్టడీస్ అండ్ రిజిస్ట్రీస్ అబ్రాడ్. ఆస్ట్రేలియన్ రిజిస్ట్రీ ఉంది, యూకే రిజిస్ట్రీ ఉంది, స్కాండినేవియన్ రిజిస్ట్రీ. ఆ రిజిస్ట్రీస్ మనం ఎక్కడ చూసినా కానీ హై ఫ్లెక్షన్ హై ఫోల్డింగ్ ఇంప్లాంట్స్ యూటిలైజ్ చేస్తే చాలా తక్కువ, అండ్ దాని ఫెయిలియర్ రేట్ ఆల్సో ఎక్కువ ఉంటుంది. సపోజింగ్ హై ఫ్లెక్షన్ ఇంప్లాంట్స్ వాడి మనం రోజు కింద కూర్చుంటే అది వేర్ అండ్ టైర్ ఎక్కువై 15-20 years వచ్చేలా లైక్ 5 to 6 years రావచ్చు. సో పేషెంట్స్ వాళ్ళు హై ఫ్లెక్షన్ ఇంప్లాంట్స్ వాడినా కానీ కింద కూర్చునేది అది అవాయిడ్ చేయమని చెప్తాను. మన కంట్రీలో ఇంప్లాంట్స్ తయారు కావడం లేదా? ఎందుకు మనం ఫారిన్ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ వాడుతున్నాం? అంటే బెటర్ క్వాలిటీ అనా లేకపోతే ఇంకేదైనా రీజన్? ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ 2-3 years లో కానీ ఇండియాలో స్టార్ట్ అయినాయి. బట్ బిఫోర్ ఇప్పుడు మన పేషెంట్స్ కి అఫోర్డింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ డిఫరెన్స్ మనకి ఇండియన్ కి ఫారిన్ కి ఇంప్లాంట్ ఇస్ అరౌండ్ 20-30,000. అంత తక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు మోస్ట్ పేషెంట్స్ ప్రిఫర్ టు హ్యావ్ ఫారిన్ వన్. అండ్ ఇండియన్ వాడినా కానీ దానికి లాంగ్ టర్మ్ స్టడీస్ దాని కంట్రోల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ ఇంకా డెవలప్ అయ్యేటట్లు ఉంటాయి. రీసెంట్ గా అయితే లాస్ట్ 2-3 years లో ఇండియన్ ఇంప్లాంట్స్ కానీ వచ్చినాయి, అండ్ ఆల్సో వెరీ గుడ్. బట్ దాన్ని మనం సర్వైవర్షిప్ స్టడీస్ లేవు. ఇప్పుడు ఏ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ చదివినా కానీ మనకు వాళ్ళకి 20-year రిజల్ట్స్ ఉంటాయి. మన ఇండియన్ ఇంప్లాంట్స్ 2 years నుంచి స్టార్ట్ అయినప్పుడు పేషెంట్ నా దగ్గరికి వచ్చి మీరు ఆ ఇంప్లాంట్ వాడితే గ్యారంటీగా 20 years వస్తుందని నేను చెప్పలేను. వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి అది ఇంప్లాంట్ టెక్నాలజీ ఆల్సో ఫిక్స్ చేసినప్పుడు ఎనీ ఇంప్లాంట్ మనం ఫార్వర్డ్ పెట్టి వీ 20 years స్టడీస్ ఉన్నాయి దాని గురించి. సో పేషెంట్ చెప్తే మనం ఇంప్లాంట్ స్టడీ ఉందని చెప్పగలుగుతాం. ద సేమ్ థింగ్ కెనాట్ బి దేర్ ఫర్ ది ఇండియన్ ఇంప్లాంట్. సో రాను స్లోగా డెవలప్ అవుతుంది. బట్ ప్రస్తుతానికి అయితే there are 1 or 2 companies who are doing good implants. ఇప్పుడు ఎముకలు తరుగుదల గురించి మనం మాట్లాడుకున్నాము. కొంతమందికి ఎముకలు పెరుగుతాయి అంటారు. ఎందుకు పెరుగుతాయి? కాల్షియం డెఫిషియన్సీనా, కాల్షియం ఎక్కువ కావడమా? చాలా మందికి తెలీదు యాక్చువల్గా. ఎందుకు పెరుగుదల వస్తుంది ఎముకల్లో? ఎముకలో గ్రోత్ వచ్చేదంటే ఎనీ పార్ట్ ఆఫ్ ఆర్థరైటిస్ లో లిగమెంట్స్ చుట్టూ అంటే ఎనీ జాయింట్ లో లెటస్ ఈవెన్ ద ఫింగర్ జాయింట్, బ్యాక్ జాయింట్ లిగమెంట్స్ ఉంటాయి. ఏజ్ తో పాటు అక్కడ గ్రోత్ అంటే లిగమెంట్స్ మీద టెన్షన్ పడినప్పుడు దే గెట్ క్యాల్సిఫైడ్. అంటే కాల్షియం డిపాజిషన్ వస్తుంది. అది నువ్వు కాల్షియం తీసుకోకపో కాల్షియం డిపాజిట్స్ ఆ లిగమెంట్స్ లో రావచ్చు. అది వచ్చినప్పుడు దట్ బికమ్స్ వాట్ వి సీ ఆన్ ద ఎక్స్రే యాస్ ద బోన్ గ్రోత్. ఇట్ ఈస్ ఎసెన్షియలీ a bone growth వచ్చేది is a wear and tear feature in order to stabilize the joint and to prevent from having pain కోసం అది వస్తుంది ఆస్టియోఫైట్స్ అంటారు. సో దాంతో మనం కాల్షియం తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా అని పెద్ద సంబంధం. ఇప్పుడు మోకాళ్ళ నీ రీప్లేస్మెంట్ గురించి చెప్పారు. హిప్ రీప్లేస్మెంట్ ఎందుకు అవసరం అవుతుందండి? లైక్ ఇప్పుడు మనకు అబ్రాడ్ లో చూసినప్పుడు అయితే డిపెండింగ్ ఆన్ ద రేషియల్ ఫీచర్స్ అండ్ విచ్ ప్లేస్ వి కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్ లో చాలా మందికి నీ రీప్లేస్మెంట్స్ 50% ఉంటాయి, హిప్ రీప్లేస్మెంట్స్ 50% అయితే ఉంటాయి. ఎవరి డిజీజ్ ఆఫ్ హిప్ ఆర్థరైటిస్ ఆల్సో అంత ఉంటుంది. మనకి ఇండియన్ బికాస్ ఆఫ్ అవర్ లెటస్ సే అవర్ కింద కూర్చుంటే లైఫ్ స్టైల్, స్క్వాటింగ్ లైఫ్ స్టైల్స్ లో నీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటుంది. అండ్ ఆల్సో జెనెటిక్లీ ప్రీడిస్పోజ్ టు నీ డిజీజ్ as compared to హిప్ డిజీజ్. హిప్ డిజీజ్ తక్కువ ఉంటుంది. సో హిప్ అరిగిపోయినప్పుడు అంటే ఇట్ కెన్ బి ప్రైమరీ ఆర్థరైటిస్ ఆర్ కొంతమందికి స్టెరాయిడ్ టాబ్లెట్స్ చాలా వరకు వాడినప్పుడు ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ హెడ్కి బంతికి బ్లడ్ సప్లై చెల్లిపోతుంది. ఆ బ్లడ్ సప్లై పోయినప్పుడు ఏవియన్ అని వస్తుంది. కొంతమందికి ఫ్రాక్చర్స్ అవుతాయి, కొంతమందికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఫ్రాక్చర్స్ అయ్యి ఆర్థరైటిస్ వస్తుంది. సో ఏ కారణం ఉన్నా కానీ మనకు హిప్ ఆర్థరైటిస్ వస్తుంది. సో దాన్ని మనం హిప్ రీప్లేస్మెంట్ చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అనుకోండి, మా వ్యూయర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? లైఫ్ స్టైల్ గురించి కానీ సమస్యలు ఫేస్ చేయకుండా నివారించుకోగలిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మనకు వచ్చేది కేర్ఫుల్గా ఉండేది మన లైఫ్ స్టైల్, సిట్టింగ్ పోస్చర్, ఎక్సర్సైజ్ అండ్ డైట్ అండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్. ఎంత యాక్టివ్గా ఉన్న ఎక్సర్సైజ్ మనం చేయాల్సిందే. మనం చాలా మంది లేడీస్ ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ వర్క్ చేస్తారు, మోల్డీ వర్క్ చేస్తారు, మనకి ఎక్సర్సైజ్ అవసరం లేదంటారు. దట్ ఇస్ నాట్ ట్రూ. యూ హ్యావ్ టు మెయింటైన్ యర్ బాడీ వెయిట్. రోజు అట్లీస్ట్ ఒక ½ an hour బ్రిస్క్ వాకింగ్ చేయాలా, అట్లీస్ట్ 5 days a week. బ్యాక్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవాలా. అండ్ వీ హ్యావ్ టు హ్యావ్ అ డైట్ దట్ ఈస్ బ్యాలెన్స్డ్. We can't go out into having a lot of junk food ఎక్కువ తీసుకోకూడదు. రెగ్యులర్ హోమ్ కుక్డ్ ఫుడ్ ఇస్ ద బెస్ట్. కాల్షియం డైట్ తీసుకోవాలా అండ్ మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ తీసుకున్నదని మంచిది. సో మెయింటైనింగ్ బాడీ వెయిట్, ఎక్సర్సైజింగ్ అండ్ మెనోపాజ్ తర్వాత కాల్షియం సప్లిమెంటేషన్ అవసరం ఉంటే లేడీస్లో తీసుకోవచ్చు.
చాలా విషయాల గురించి వివరించారు. చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు. ప్లెజర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.